నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కక్ష కట్టేది లేదు, క్షమించేది లేదు, చట్ట ప్రకారం శిక్షలు తప్పవు హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పాఠశాలలు అపరిశుభ్రంగా ఉంటే పిల్లలకు ఆరోగ్య రక్షణ ఎలా? భగ్గుమన ఉపాధ్యాయ సంఘాలు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విద్యా కమిషన్ ఏర్పాటు కోసం చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష భేటీలో చంద్రబాబును నేతగా ఎన్నుకున్నారు. అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారు. 3 పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్నికల్లో 93% గెలవడం దేశ చరిత్రలో అరుదైన అనుభవం. ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొందింది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట, గౌరవం పెరిగింది. పవన్ కళ్యాణ్ సమయ స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలాంటి పొరపాట్లు లేకుండా కలిసి పనిచేద్దాం. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు. ప్రజలు పవిత్రమైన బాధ్యత మనకు అప్పగించారు. 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి మోదీ, ఎన్డీఏ నేతలు హాజరవుతున్నారు. సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసనమైంది. 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ముందుకెళ్లాం. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. పదవి వచ్చిందని విర్రవీగితే ఇదే పరిస్థితి వస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస కక్ష రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభ చేసి అడుగు పెడతానని చెప్పా. నా శపథాన్ని ప్రజలు గౌరవించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం. నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తాం. వ్యవసాయ రంగ స్థిరత్వానికి కృషి చేస్తాం. రాష్ట్రం సంక్షోభంలో ఉంది. రైతులు అప్పుల పాలయ్యారు. 10 ఏళ్ల తర్వాత రాజధాని ఏమిటంటే చెప్పుకోలేని పరిస్థితి. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా వెళ్ళాలి. ప్రజావేదిక మాదిరిగా కూల్చివేతలు ఉండవు. 3 రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆధునిక రాజధానిగా చేసుకుందాం. గతంలో సీఎం వస్తే చెట్లు కొట్టివేత, షాపులు బంద్ జరిగేది. గతంలో సీఎం వస్తే పరదాలు కట్టడం వంటివి జరిగేది. నేను మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటానని అన్నారు. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు,
కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వేసవి సెలవులు మంగళవారంతో ముగిసి 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే సమస్యలతో పాఠశాలలు స్వాగతం పలుకుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడులకు కొత్త సోబగులు దిద్దుతున్న పారిశుద్ధ్య పనుల నిర్వహణ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలలను ఊడ్చేదెవరు, మరుగుదొడ్లను శుభ్రం చేసేదెవరు అర్థం కాని పరిస్థితి. వసతుల కల్పనలో భాగంగా పాఠశాలలో పారిశుద్ధ్యం విషయంలో గత ప్రభుత్వ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే విషయం ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశమైంది. గతంలో మరుగుదొడ్లు, పాఠశాల పారిశుద్ధ్యం పనుల నిర్వహణకు ప్రత్యేకంగా స్కావెంజర్ల వ్యవస్థ ఉండేది. తాత్కాలిక వేతనంతో వీరిని నియమించేవారు. విద్యార్థుల సంఖ్య 100 లోపు ఉంటే ఒక్క స్కావెంజర్, 100 దాటితే 2 నియమించారు. అందుకు స్కావెంజర్లకు నెలకు ప్రాథమిక పాఠశాలలో 2000, ఉన్నత పాఠశాలలో 2500 రూపాయలు వేతనంగా మండల విద్యాధికారి ద్వారా చెల్లించేవారు. కాగా 2 ఏళ్ల కిందట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలో స్కావెంజర్ల వ్యవస్థను తీసివేసింది. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు, పట్టణాల్లో మున్సిపాలిటీకి అప్పచెప్పింది. పాఠశాలల గదులతో పాటు మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిదే. అయితే సరిపడ సిబ్బంది లేక గ్రామాలు, పట్టణాలు పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో పాఠశాలల నిర్వహణ బాధ్యత అదనంగా మారింది. దీంతో వారు పాఠశాలల వైపు చూడటం మానేశారు. ఫలితంగా పాఠశాలలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో కొందరు ఉపాధ్యాయులు కొంత డబ్బు వెచ్చించి స్కావెంజర్లను ఏర్పాటు చేసుకోగా, మరికొన్ని పాఠశాలలో స్కావెంజర్ల వేతనాన్ని ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేలా అనాధికారిక అవగాహన చేసుకున్నారు. అయితే ప్రస్తుత పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున పారిశుద్ధ్య పనుల నిర్వహణ ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల మాటలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో స్కావెంజర్లు కానీ, స్వీపర్లు కానీ లేని కారణంగా ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వము కరోనాకు ముందు కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కావెంజర్ పోస్టులు రద్దు చేసి ఈనాటి వరకు ఏ పాఠశాలలో కూడా నియమించకపోవడం అనేది శోచనీయం. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నటువంటి కార్యాలయాలలో అటెండర్లు, స్వీపర్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ అదే దేశ భవిష్యత్తుకు సోపానాలుగా నిలిచేటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి ఏ పాఠశాలలో కూడా ఈనాడు వర్కర్స్ లేని కారణంగా 1వ తరగతి, 2వ తరగతి విద్యార్థులు మలమూత్ర విసర్జన చేసిన సందర్భంలో వాటి శుభ్రం చేసే పరిస్థితులు లేవు. ఆ బాధ్యతను కూడా ప్రధానోపాధ్యాయులు స్వీకరించాల్సి రావడం అనేది కడు బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కొత్త ప్రభుత్వం ఇప్పుడు వారే విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్నందున వారు విద్యారంగం పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నారని చెప్పేసి వారి యొక్క యాక్టివిటీస్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి వారు వెంటనే ప్రతి పాఠశాలలో ఒక స్కావెంజర్ను కానీ, లేదా ఒక వర్కర్ను కానీ, లేదా ఒక స్వీపర్ను కానీ నియమించి ప్రభుత్వ పాఠశాలను రక్షించాలని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడానికి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు తగు విధంగా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు లేక పాఠశాలను పరిశుభ్రం చేసేటువంటి పరిస్థితి లేదు. 2 సంవత్సరాల కాలం నుంచి పాఠశాలల్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే శుభ్రం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ తరగతి గదులు కానీ, ఆట స్థలం కానీ, టాయిలెట్ శుభ్రం చేయటం కానీ ఇవన్నీ కూడా పారిశుద్ధ్య కార్మికులే చేయాల్సిన అవసరం ఉండే. ఆ పని 2 సంవత్సరాల నుంచి కూడా పాఠశాలలో లోపించింది. అనేక ఇబ్బందులతో పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది. గత ప్రభుత్వం మన ఊరు మనబడి పథకాన్ని తీసుకొచ్చారు. కొన్ని పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా 9000 స్కూల్స్ని సెలక్షన్ చేశారు. వాటిల్లో డెస్క్ బెంచీలు, టేబుల్స్, టీచర్స్ చైర్స్, హెడ్ మాస్టర్ టేబుల్, హెడ్ మాస్టర్ చైర్స్, తర్వాత గ్రీన్ చాక్ బోర్డ్స్, రకరకాల సదుపాయాలను కల్పించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. కొన్ని నిధుల్ని కేటాయించారు.
పాఠశాలని ఒక స్థాయిలో ఉంచడానికి ఆ ప్రయత్నం జరుగుతున్నాయి. సదుపాయాలు కల్పించినంత మాత్రాన వాటిని శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే దుమ్ము పట్టేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య కార్మికుల్ని నియామకం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మన ఊరు మన బడి అనే పథకం కింద హై స్కూల్స్లలో కంప్యూటర్సు, టీవీలు, డిజిటల్ బోధన కోసం రకరకాల వస్తువుల్ని కూడా సమకూర్చారు. కానీ వాటిని పరిశుభ్రం చేసేందుకు కానీ వాటికి రక్షణకు కానీ స్కూల్స్లో వాచ్మెన్స్ కానీ లేని పరిస్థితి, పారిశుద్ధ్య కార్మికులు లేని పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి అదే కాకుండా ఇవాళ మన పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బడిబాట కార్యక్రమం తీసుకున్న ఉద్దేశం ఏంటంటే ఎన్రోల్మెంటు పెంచాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. ఎన్రోల్మెంట్ పెరగాలంటే పాఠశాల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. చెట్ల పెంపకం కానీ, ఆట స్థలం నిర్వహణ కానీ, తరగతి గదులు పరిశుభ్రం కానీ, టాయిలెట్ పరిశుభ్రం కానీ, మంచినీటి సదుపాయం కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు పాఠశాలకు పంపేటందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలా ఎన్రోల్మెంట్ పెరగాలన్నా కూడా ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పారిశుద్ధ్య కార్మికులను నియామకం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్, నేను మీ దామర శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాను. రేపు అనగా 12 జూన్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా రీఓపెన్ కావడం జరుగుతూ ఉంది. ఈ రీఓపెన్ అయ్యేటువంటి సందర్భంలో పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుల యొక్క నియామకం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వం చెబుతున్న మాట ఏంటంటే పారిశుద్ధ్యం పని అంతా కూడా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఒప్పజెప్పాం కాబట్టి వాళ్ళే చేస్తారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే పాఠశాల లెవెల్లో క్లాస్ రూములు ఊడ్చడము, తర్వాత టాయిలెట్స్ క్లీన్ చేయడము, వాటర్ చూడడము, ఇదంతా పని చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో కూడా సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు పాఠశాలను క్లీన్ చేసే పరిస్థితి ఏ పాఠశాలలో లేదండి, ఇది వాస్తవం. మరి అలాంటప్పుడు పాఠశాల క్లీన్గా ఉండాలి అంటే పిల్లలతో ఊకించడం అనేది చాలా బాధాకరమైన విషయం, అలా జరగకూడదు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా గతంలో మనం ఏర్పాటు చేసిన విధంగా ప్రతి పాఠశాలకు ఒకరు లేదా ఇద్దరు స్కావెంజర్స్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటే పిల్లలకు సరైనటువంటి విద్య రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. ఖచ్చితంగా పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి. ఆ రకంగా నియమించినప్పుడే పాఠశాలలు మనకు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి, పరిశుభ్రంగా ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి గతంలో ఉన్న విధంగా కొనసాగిస్తే చాలు. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఒప్పచెప్పడం అనేది చేస్తుంది గవర్నమెంట్. బట్ అది సాధ్యమైతలేదని చెప్పి మనకు ఉన్నటువంటి ఆలోచన. ఒక చిన్న ఎగ్జాంపుల్ తిరుమలగిరిలో మీరు చూశారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో దాదాపు 3-4 విలేజ్ కలిపి అతి తక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటే తిరుమలగిరి నూతన ఏమంటుందన్న హై స్కూల్ ఒక్కటి పారిశుద్ధ్యం చేయడానికి దాదాపు రోజు 2-3 మనుషులు అవసరం. కానీ మరి మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు వారానికి 1 రోజు 2 రోజులు మాత్రమే రాగలుగుతారు, గ్రౌండ్ వరకు మాత్రమే చేయగలుగుతారు. అటు క్లాస్ రూమ్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానీ చేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రాక్టికల్గా చూస్తే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు పాఠశాలల్లో పారిశుద్ధ్యంగా ఉంచడం అనేది అసాధ్యమైన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా పాఠశాలలో స్కావెంజర్స్ను ఏర్పాటు చేయాలనేటువంటిది మాకున్నటువంటి ఆలోచన. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి పాఠశాలలో ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మటే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ప్రభుత్వం అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నప్పటికీ రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న తరుణంలో మరి పాఠశాలల్లో శానిటేషన్కు సంబంధించి స్కావెంజర్ నియామకం లేకపోవడం వల్ల పాఠశాలలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో ప్రభుత్వం పాఠశాలల్లో అనేక వసతులు కల్పిస్తూ ఇటు బోధనకు ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నప్పటికీ మరి స్కావెంజర్ నియామకం లేకపోవడం వలన రేపటికి పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయులే పాఠశాలలను మరి పరిశుభ్రం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో స్కావెంజర్ నియామకం చేపడతారని తెలియజేశారు. ఆ మాట ప్రకారం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు
ఆ పని చేస్తారని మేము అభిలషిస్తున్నాము. మరి పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థుల బోధనకు మరి మంచి సన్నద్ధత ఏర్పడుతుందని, కావున మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే పాఠశాలలకి వెంటనే స్కావెంజర్ నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 10th లో 10 GPA సాధించిన విద్యార్థులకు ఇంటర్ కాలేజీలో ఫీజులు లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 10th టాపర్లకు పురస్కారాల అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేసిన బోయినపల్లి పోలీసులు. నిందితుల నుండి 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం, నకిలీ ఆర్సీలు తయారు చేసి విక్రయించినట్లు తెలిపిన డీసీపీ రోహిణి ప్రియదర్శిని 4 నకిలీ ఆర్సీలు కూడా స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న కల్కి 2898 AD ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేస్తారు. అందులో భాగంగా కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్ లో ట్రైలర్ ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ కు చేరుకున్నారు. ట్రైలర్ ను ఓవైపు కేరింతలతో ఆనందిస్తూ మరోవైపు సెల్ ఫోన్ లో బంధించారు. కాగా అభిమానులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడంతో థియేటర్ లోనికి ప్రవేశించే సమయంలో స్వల్ప తోపులాట జరగడంతో అద్దాలతో చేసిన తలుపులు పగిలిపోయాయి. కల్కి 2898 AD సినిమా రికార్డులను తిరగరాయనుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఇంకెంతమంది చనిపోవాలి? రుద్రారం గ్రామంలో దొంగల బీభత్సం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోనే శివాలయం పక్కన గల 2 షాపులలో మరియు ఒక ఇంట్లో దొంగతనం, ఒక బైక్ ను చోరీ చేశారు. ఆలయంలో గల హుండీలో నగదు, బంగారం, ఒక షాపులో 1,00,000 రూపాయలు నగదు, మరొక షాపులో టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. పటాన్ చెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సర్ఫ్ ప్యాకెట్లు, అవి ఇంట్లోకేని చాయ్ పత్తలు ఇక వాళ్ళకి దోషనండి. ఇంత ముఠ వేసుకుర్రట. ఇక అవి తీసుకోపోయారు. పైసలు ఎన్ని ఉంటాయి? పైసలు అయితే 1,50,000 దాకా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటగొలుసులు ఇంట్లోనే పెట్టినాను. 26 తులాలు పటగొలుసులు కొత్తాయి. జస్ట్ 2 నెలలు కూడా వాళ్ళకి తీసుకొని అవి నిన్న తీసి నిన్న కూర్చొని నిన్నే తీసి ఇంట్లోనే వేసిన పటగొలుసులు పోయి 1,50,000 దాకా ఉంటాయి. షాప్ మీదేనా? మల్లేశం కిరాణా. మూకర్ మూకర్ మూకర్